తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు పెంచాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇప్పుడు అలాట్ చేసిన బడ్జెట్ కేవలం శాలరీల కోసము, బిల్డింగ్ల మెయింటెనెన్స్ కోసమే సరిపోతుంది. కాబట్టి చివరికి ఈ సందర్భంగా నేను మన రవీంద్ర గారిని కోరుతా ఉన్నాను. మీరు ఆ మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. మన మీ దగ్గర 1000 కోట్లు ఉన్నో లేవో నాకైతే తెలియదు, కానీ 1000 కోట్లు ఇస్తా అని మీరు మాట్లాడినారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ ఒక చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక పాత హాస్టల్స్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ బి హాస్టల్ బంద్ అయింది, ఈ హాస్టల్ కూడా బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది, డి హాస్టల్ కూడా అదే పరిస్థితి ఉన్నది. అక్కడ మెస్లలో క్వాలిటీ మెయింటైన్ లేదు. ఇప్పుడు దయచేసి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీ గురించి, కాకతీయ విశ్వవిద్యాలయాలు అన్నీ అట్నే ఉన్నాయి, నేను అది కాదనేది. కానీ నేను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటా కాబట్టి రోజు రూట్లో పోతా కాబట్టి చూశాను. నేను మా కళ్యాణ్ కూడా అదే యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ ఉండే, రవి ఉండే అక్కడ స్టూడెంట్ లీడర్. కాబట్టి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, వారు చాలా మంచి పెద్ద స్టూడెంట్ లీడర్ అక్కడ ఏబీపీకి. ఈరోజు వారు నాతో చెప్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, అన్న మనం చదువుకున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది కాలేజు, అసలు ఎట్లా అంటే హాస్టల్స్లో మీరు పోతే అక్కడ మీదకి ఎప్పుడు రూపు పడిపోతుంది భయంతో ఉన్నది. ఇంకా బి హాస్టల్ మీరు చూసారు, మీడియాకు చెప్తాను, బి హాస్టల్ 1000 కోట్లు ఇస్తాను కదా, 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు ఏడాది అయిపోయింది. ఏమి ఒక్క పైసా ఇవ్వలే ఉస్మానియా యూనివర్సిటీకు. ఎక్కడ పోయినాయి ఈ 1000 కోట్లు? అక్కడ యూనివర్సిటీనో ఏదైనా గట్టిగా మాట్లాడితేనో సస్పెండ్ చేస్తున్నారు అక్కడ యూనివర్సిటీ టీచర్స్ని. ఆయన అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అట్లా సస్పెండ్ చేయించారు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడద్దు. అక్కడ టీచర్స్ ప్రాబ్లం మీద మాట్లాడితే, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల గురించి హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయటం. మరి నేను యూనివర్సిటీకి వస్తా అని చెప్పి, అది యూనివర్సిటీ ఒక ఉద్యమాల గడ్డ. అది అక్కడ ఉద్యమాలు జరిగినాయి కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు కాబట్టి ఈ తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణ నిధులు నియామకాలు నీరు అనేటటువంటి ఇంట్లో నియామకాలకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మన విద్యాక్షేత్రము, ఆ విద్యాశాఖ మంత్రిత్వం మీ దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు మమ్మల్ని ప్రశ్నించకంటే మాకు ఏమిచ్చారు కేంద్రం అని మేము ఇస్తున్నాం, చాలా ఇస్తున్నాం, మీరు ఏమిచ్చారో మా యూనివర్సిటీకి అని చెప్తూ అడుగుతున్నాను. తెలంగాణ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏం పెడుతున్నారో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఎంత పెడుతున్నారో అని అడుగుతా ఉన్నాను. మీకు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచిస్తున్నారో మీరు? ఒకసారి అడుగుతామని మిమ్మల్ని. దయచేసి ఈ ప్రాజెక్టులు అవి ఇవి కమిషన్లు వస్తే తర్వాత మీరు చూసుకోండి, కానీ ముందు విద్యా వ్యవస్థను బాగు చేయండి. విద్యా వ్యవస్థ ఈరోజు నిర్మాణం మంచిగా ఉంటేనే రేపు ఒక తెలంగాణ భావితరం ఈరోజు మనకు సమాజానికి, దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పనికొచ్చేట వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా